Hello everyone, happy morning and greetings to you all. So there is an update from CSE website, newly added component, report 20, how to download basic student details. Anaga student admission number, Aadhaar, APAR number as well as PEN number, all other details are pre-fetched from the CSE website. ఇది కొత్తగా మనకి R19లో హెచ్పిసి రిపోర్ట్తో పాటు బేసిక్ స్టూడెంట్ డీటెయిల్స్ కూడా అప్లోడ్ చేయడం జరిగింది. దీన్ని మనము కన్వీనియంట్గా కాపీ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఇలాంటి ఎఫర్ట్స్ మేము ఎన్నో పెడుతున్నాం. సిబిఎస్ఈ ఇంగ్లీష్ లెసన్స్, లెర్న్ అబౌట్ ఎ సిరీస్ టు ఇంప్రూవ్ అవర్ స్టూడెంట్స్ general and specific academic vocabulary. So for all these updates, please do stay tuned, subscribe to our channel for more educationally enriching contents. Now let's go to the main topic, how to download student basic details. సో మనం చెప్పినట్టుగా మనం csc.ap.gov.inలో ఇక్కడ గ్రీన్ సింబల్ లాగిన్ క్లిక్ చేస్తానే మనకి యూజర్ నేమ్ డైస్ కోడ్ పాఠశాల హెడ్ మాస్టర్ గారి లేదా డిడిఓ గారి యూడైస్ పాస్వర్డ్ని ఎంటర్ చేయగానే మనం దీంట్లోకి వెళ్ళిపోతాం అనమాట. సో ఇప్పుడు మీకు లైవ్గా డెమాన్స్ట్రేట్ చేస్తాం. హ్యావ్ పేషెన్స్. So once you click on this sign in, it will take us to the main website of the CSE site. సో చాలామంది ఇక్కడ రెండు డౌట్స్ ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. ఈ యొక్క ట్యాబ్స్ కనిపించట్లేదు అనే దానికి సింపుల్ సొల్యూషన్, ఇక్కడ 3 డాట్స్ ఉన్న చోట మీరు డెస్క్టాప్ సైటు తర్వాత సెట్టింగ్స్లో యాక్సెసిబిలిటీ అనే టర్మ్ ఇక్కడ మీకు కనిపిస్తుంది. యాక్సెసిబిలిటీలో ఇక్కడ డిఫాల్ట్ జూమ్ టెక్స్ట్ ఫైర్ ఫాక్స్లో కానీ గూగుల్ క్రోమ్లో కానీ బిలో 100 చూపించుకోవాలి, 99 కానీ 98 కానీ. సో బిలో 70 to 99 వరకు ఇక్కడ మైనస్ బటన్ క్లిక్ చేసి ఈ యొక్క టెక్స్ట్ సైజ్ని తగ్గించుకుంటే మనకు ఆ ట్యాబ్స్ కనిపిస్తాయి. సో నౌ లెట్స్ గో టు ద ఇక్కడ మనకి ఇప్పుడు రిపోర్ట్ చూసుకోవాలంటే ఇక్కడ ఎంఐఎస్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ రిపోర్ట్స్, చాలామంది మిస్ రిపోర్ట్స్ అంటున్నారు, తప్పుగా పలకకూడదు, ఇట్ ఈస్ ఎంఐఎస్ రిపోర్ట్స్. ఈ క్లిక్ చేయగానే మనకి చాలామంది ఇక్కడ కూడా డౌట్ పడుతున్నారు, ఇక్కడ 4 ఉన్నాయి కదా అని. ఇక్కడ మనము ఈ యొక్క సైట్ని కొంచెం జూమ్ చేసుకొని ఇక్కడ కిందికి వెళ్ళాలన్నమాట. చూడండి ఇక్కడ మనకి అన్ని డీటెయిల్స్ కనిపిస్తున్నాయి. ఇందులో మనకి 16 నుంచి అప్లికబుల్ సిసిఈ మార్క్స్ రిపోర్ట్, సిసిఈ మార్క్స్ పెండింగ్ రిపోర్ట్, స్టూడెంట్ వైజ్ హెచ్పిసి రిపోర్ట్ కౌంట్, టోటల్ ఎంతమంది ఉన్నారు, హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డు ఇవ్వాల్సిన వాళ్ళు, తర్వాత స్టూడెంట్ వైజ్ సిసిఈ మార్క్స్ రిపోర్ట్, ఈ విధంగా స్టూడెంట్ బేసిక్ డీటెయిల్స్ రిపోర్ట్ అని కనిపిస్తుంది. సో ఆల్రెడీ మేము హెచ్పిసి అనేది ఆల్రెడీ ప్రీవియస్ వీడియో చెప్పాము, ఆల్ డీటెయిల్స్ కనిపిస్తాయి. బట్ చివరిలో చెప్తాను, ప్రజెంట్ కొత్తగా యాడ్ అయినటువంటి 20ని యాక్సెస్ చేసుకోవాలంటే ఈ యొక్క స్టూడెంట్ బేసిక్ డీటెయిల్స్ రిపోర్ట్ని క్లిక్ చేయాలి. ఇందులో మనకి టోటల్ చైల్డ్ ఐడి, చైల్డ్ నేమ్ చూడండి, స్టడీయింగ్ లాంగ్వేజ్, తర్వాత స్టడీయింగ్ ఇన్ క్లాస్, సెక్షన్, రోల్ నంబర్, స్కూల్ నేమ్, స్కూల్ కోడ్, అకాడమిక్ ఇయర్, అడ్మిషన్ నంబర్, డేట్ ఆఫ్ బర్త్, బ్లడ్ గ్రూప్, హైట్, వెయిట్, బాడీ మాస్ ఇండెక్స్, మోల్స్ కూడా ప్రీఫిక్స్ అవుతాయి రాసి ఉండే 10th క్లాస్ వాళ్ళకి, ఆధార్ నంబర్, ఆధార్ ఐడి, పెన్ ఐడి, మదర్ టంగ్, ఫాదర్ నేమ్, స్టూడెంట్ మదర్ నేమ్, మదర్ మొబైల్ నంబర్, అడ్రస్ అండ్ అటెండెన్స్ డీటెయిల్స్, ఆల్ మంత్ వైజ్ అటెండెన్స్ డీటెయిల్స్. అండ్ లాస్ట్లీ టర్మ్ 1కి సంబంధించి టర్మ్ 2 సంబంధించి టోటల్ ఇక్కడ యాడ్ అవుతూ వస్తాయి. సో ఇది పర్సెంటేజ్ రూపంలో ఉంటుంది. దీన్ని మనం డౌన్లోడ్ చేసేసుకొని ఈ యొక్క డీటెయిల్స్ని ఎండ్ ఆఫ్ ది అకాడమిక్ ఇయర్ విత్ ఆల్ సమ్మేటివ్ 1 అండ్ సమ్మేటివ్ 2 అండ్ 4 FAs ఫర్ బోత్ టర్మ్స్కి మనము కాపీ చేయవలసిన అవసరం ఉంటుంది. ఈ విధంగా మీరు క్లాస్ వైజు యాక్సెస్ చేసుకోవచ్చు. సో ఇది ఒక అంశము. రెండవది ఇంకా హెచ్పిసి ఆల్రెడీ మనకి అందరికి దాదాపు తెలిసిపోయింది. బట్ స్టిల్ మనము ఎందుకంటే నిన్న సర్వర్ పనిచేయలేదు, ఈ వెబ్సైట్లో R19 తీసేశారు, చాలా డైలమా కేయోస్ క్రియేట్ అయింది. బట్ ఈరోజు వెబ్సైట్ ఫంక్షనింగ్ బాగుంది, తర్వాత ఆల్ డీటెయిల్స్ చూపిస్తున్నాయి. బట్ మనకి ఈ యొక్క కలర్ ప్రింట్అవుట్ అనేది మనకు ఆప్షన్ ప్రొవైడ్ చేయగలిగితే నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి ఈ డీటెయిల్స్ అన్నీ ప్రీఫిక్స్డ్గా ఉండి ఆల్ డీటెయిల్స్ నమోదు చేసినాం కాబట్టి ఆటోమేటిక్గా డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ మనకి R19 స్టూడెంట్ వైజ్ సిసిఈ రిపోర్ట్, ఇది క్లిక్ చేస్తానే మనకి స్టూడెంట్ బేస్డ్ డీటెయిల్స్ వస్తాయి.
సో ఇక్కడ మనకి MIS రిపోర్ట్స్లో R19 స్టూడెంట్ వైజ్ CC మార్క్స్ రిపోర్ట్ అది క్లిక్ చేయాలి. చూడండి, ఇప్పుడు మనకి నిన్న ఇదేదే సర్వర్ పని చేయకపోవడం వల్ల ఈ డీటెయిల్స్ అన్నీ కనపడలేదు. ఇప్పుడు మనకు క్లియర్గా శాంప్ 1 శాంప్ 2 ప్రజెంట్ అయిపోయిన అంశాలకి టోటల్ ఫస్ట్ లాంగ్వేజ్ ఒకే పేరు 2 టైమ్స్ ఉన్నది నిన్న, SAMP1 SAMP2. ఈ విధంగా మనకి ఫస్ట్ లాంగ్వేజ్, సెకండ్ లాంగ్వేజ్, థర్డ్ లాంగ్వేజ్, మ్యాథమెటిక్స్, ఎన్వైరన్మెంటల్ సైన్స్, బయాలజికల్ సైన్స్, సోషల్ స్టడీస్ ఆల్ సబ్జెక్ట్స్కి మార్క్స్ మనం ఎంటర్ చేసినవి విత్ 5+5+5 అండ్ 35 రెడ్యూస్ కన్వర్టెడ్ మార్క్స్ కూడా ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగింది. సో వీటిని మనము PDF రూపంలో కానీ ఎక్సెల్ రూపంలో కానీ ఇక్కడ నేను చూపిస్తున్నటువంటి స్క్రీన్ పైన బటన్ ఉంది కదండి, ఈ ప్రింట్ లేదా ఎక్సెల్ ఆప్షన్ క్లిక్ చేస్తే మనకు డౌన్లోడ్ అయిపోతాయి. సో దాన్ని ప్రింట్అవుట్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ ప్రింట్అవుట్ A4 సైజులో ప్రాబ్లం ఉంది, A3 సైజులో మీరు దాన్ని సెట్ చేసుకుంటే అక్రాస్ ఆల్ ద సబ్జెక్ట్స్ స్టూడెంట్ డీటెయిల్స్ అనేది క్లియర్గా కనిపిస్తాయి అన్నమాట. సో ఇలాంటి ఎఫర్ట్స్ మేము ఎన్నో పెడుతున్నాం. సో కైండ్లీ ఎంకరేజ్ అండ్ డూ సపోర్ట్ ఫర్ మోర్ ఎడ్యుకేషనల్లీ బెనిఫిటింగ్ కాంటెంట్ వీడియోస్. So wish you all very happy learning and keep learning. Please do subscribe and encourage for more educational updates. Have a great day ahead. Do take care. Jai Hind.